చూసి రమ్మండి, ఇక్కడ చూసి రమ్మనండి. అక్కడికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారా, ఇక్కడికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారా? అక్కడ సీట్లు దొరకనోడికి ఇక్కడ ప్రయారిటీ ఇస్తున్నారు రావడానికి. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది తమిళనాడు నుంచి కూడా ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యారు. రీజన్ అదేనమాట. కారణం ఏంటంటే అక్కడ దొరకనప్పుడు ఇక్కడ, అంతే తప్పించి ఇది ఫస్ట్ ప్రయారిటీ అవ్వట్లేదు. అట్లాంటి సిచ్యుయేషన్ లో ముందు అసలు ఒక నగరంగా వచ్చేసి దీని మొత్తాన్ని ఒక లుక్కు తీసుకురాకుండా నవనగరాలు వచ్చేస్తే ఎన్ని ఇప్పుడు ఎక్కడ ఎందుకు వీళ్ళ అభిమాన ఛానళ్ళు అభిమాన పత్రికలే ఉన్నాయి దాదాపు 10-15 దాకా, ఒక 50-100 యూట్యూబ్ నెట్వర్క్లు ఉన్నాయి. మరి మీడియా సిటీ ఎందుకు రాలేదు ఇక్కడికి? మీడియా సిటీ స్థలాలు ఇచ్చారు వాళ్ళకి? జర్నలిస్టులకే ఇవ్వలేదు, వదిలేసేయండి. మీడియా ఛానల్స్కి ఇచ్చారా? ఇప్పుడు మనమే ఉన్నాం, ఓ నెట్వర్క్ నడుపుతున్నాం, 10-15 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఒక ఛానల్కి 10 లక్షలు ఉన్నారు. మనకి ఇవ్వచ్చుగా అక్కడ, మనం తయారు చేస్తాం కదా దాన్ని. ఇట్లాంటి అనేక మందిని ప్రోత్సహిస్తే కదా జరిగేది. అసలు ఏం చేస్తున్నారు? ఏమన్నా ఆలోచన ఉందా? అందుకని పేరులో చెప్తున్నారు, అబ్బా అసలు కళ్ళకి కట్టినట్టు స్క్రీన్ ప్లే చెప్తున్నారు. సినిమాలో హీరోయిన్ బుక్ చేసుకునేటప్పుడు స్క్రీన్ ప్లే అద్భుతంగా చెప్తాడు డైరెక్టర్. వీళ్ళు ఓకే చేస్తారు, డేట్స్ ఇస్తారు. తర్వాత నటించాక సినిమా పోతుంది 100కి 95 పోతుంది. ఎందుకని? చెప్పినట్టుగా స్క్రీన్ మీద కనిపించదు, దానికి తగ్గ ఆ టెంపో అందులో ఉండదు. ఇక్కడ కూడా అంతే, చెప్పడం గొప్పగా చెప్తున్నారు. నేనేమంటానంటే ఆంధ్రాకి విద్యావంతులు ఎక్కువ, రెండవది వచ్చేటప్పటికి కాస్త బుర్రలతో ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అంటే విద్యావంతులు ఎక్కువ అంటే మళ్ళీ నిరక్షరాస్యతలో మనమే నెంబర్ 1 ఉన్నామండి. అది నేను అంటోంది, విద్యలో ఉండేటటువంటి వాళ్ళు బుర్రలతో ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, కాస్త సామాజిక పరమైనటువంటి అంశాలతో సహా. ఇట్లాంటి పబ్లిక్ నేను మోసం చేయక నిజాయితీగా మాట్లాడు. నేను ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తా వచ్చా, 2014లో ఆర్భాటం చెప్పకండి, 25 లక్షలు వచ్చేస్తున్నాయి, 30 లక్షలు